హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. నేనైతే జీడిపప్పుతో చికెన్ కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జీడిపప్పుతో చికెన్ కర్రీ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేయాలి. నేనైతే 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టుకొని ఇదంతా కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే నేనైతే మగ్గనివ్వాలి. ఈలోపు నేనైతే చికెన్ని మ్యాగ్నేట్ చేసి దాంట్లోకి కారం, పసుపు, ఉప్పు వేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. తర్వాత మూత ఓపెన్ చేసి ఉప్పు తగ్గ సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆనియన్స్ని అయితే బాగా మగ్గనివ్వాలి. ఈలోపు నేను కర్రీలోకి మసాలాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి నేను ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, కొన్ని జీడిపప్పు కూడా వేసి ముందు వీటిని అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ముందు పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 1/2 కప్పు జీడిపప్పు తీసుకొని ఒక 10 మినిట్స్ ముందు అయితే నానబెట్టుకోవాలి. మూత ఓపెన్ చేసుకుని ఒకసారి ఆనియన్స్ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ అయితే మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసి ఒకసారి చికెన్ అంతా మళ్ళీ కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఒకసారి ఇది కూడా ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసుకోవాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కారము, ఉప్పు అన్నది వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా అయితే కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ చికెన్ని, టమోటాలని, వీటిని అన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అయితే చికెన్ని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని చికెన్లోకి అయితే ఇలా పోసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఒకసారి కర్రీ అంతా మళ్ళీ ఇలా కలుపుకొని మూత పెట్టేసి కర్రీని అయితే కొంచెం దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకొని, సాల్ట్ కనుక తక్కువైతే కనుక మధ్యలో మళ్ళీ సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ముందు నానపెట్టుకున్న జీడిపప్పును అయితే దీంట్లో వేసుకోవాలి వాటర్తో సహా.
ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని కర్రీని దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడకనివ్వాలి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఫైనల్గా జీడిపప్పు చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.